నెల్లూరు 5/10/2025 ఆదివారం ఉదయం 8 గంటలకు తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో శ్రీ వేలూరు రంగారావు గారికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ గా రెండవసారి నియమితులైన సందర్భంగా కె హరిప్రసాద్ లెమన్ ట్రీ అధినేత మరియు ఏ కుల్లు రాఘవరెడ్డి ఏవీపీ గార్ల సౌజన్యంతో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది వాకర్స్ మరియు నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు, హైకోర్టు అడ్వకేట్ హరినాథ్ రెడ్డి మరియు మిత్రులు శ్రేయోభిలాషులు విచ్చేసి రంగారావును ఘనంగా సత్కరించారు. ఈ స్థాయికి రావడానికి తన మిత్రులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహాయ సహకారాలు తనకెంతో ఉపయోగపడ్డాయని సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా వాకర్స్ మిత్రులు మరియు నెల్లూరు ప్రజానికానికి ఎటువంటి లీగల్ సమస్యలున్నా తను సహాయ సహకారాలు అందిస్తానని సభాముఖంగా తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పాబోలు సత్యం, కార్యదర్శి స్నేహ సురేష్, గాలి రఘురాం నాయుడు, బాసం శేషగిరి, బుర్రా వెంకటేశ్వరులు, దోర్నల హరిబాబు, రఘురాం, ముదిరాజ్, సేకు రమేష్, తిరుపతి నాయుడు, అనంత రామారావు, నరసింహం, హరికృష్ణ, మెంట రామారావు, వసుంధరదేవి మరియు పలువురు మహిళా వాకర్స్, ఫ్రెండ్స్ వాకర్స్, స్మైల్ వాకర్స్ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఒక స్పూన్ ఉంటే తీసుకోండి సార్. స్టేజ్ ఓకే తినండి సార్. అదే అందరూ రంగంలోకి మళ్ళీ నవ్వించే అదృష్టం కలిగిస్తే రాఘవరెడ్డి గారికి, హరిప్రసాద్ గారికి, సురేష్ గారికి, నాకు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి గోపాల సత్యం గారు, నా చిన్నాటి స్నేహితుడు, నా ఆప్తమిత్రుడు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి స్నేహ సురేష్ గారు, నా మీద అత్యంత అభిమానం కురిపించే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే స్నేహ సురేష్ గారు, అదేవిధంగా ట్రెజరరు రఘురామనాయుడు గారు, ముగ్గురు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదే ఘనంగా చేయాలన్న ఉద్దేశంతో, నా మీద అభిమానంతో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కళ్యాణ మండపానికి తిరుపతి నాయుడు గారు ఏ కార్యక్రమం ఉన్నా కూడా మా అసోసియేషన్ కార్యక్రమాల్లో ముందుండి కళ్యాణ మండపాన్ని ఉచితంగా ఆయన అందించడానికి ఆయనకి సభాపతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నిలబెట్టాలని నిర్ణయించిన తర్వాత నాకు రెండోసారి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా వచ్చిన తర్వాత తిరుపతి నాయుడు గారు ప్రపోజల్ పెట్టిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్థిస్తూ హరిప్రసాద్ గారు, అదేవిధంగా ఏకులు రాఘవరెడ్డి గారు ముందుకు వచ్చి ఈ యొక్క బృహత్తమైన కార్యక్రమాన్ని మన భుజం మీద చేసుకొని ఎంత ఖర్చైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామని చెప్పి ముందుకు వచ్చిన దానికి వారిద్దరూ కూడా నా తరఫున మరీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతమంది అభిమానుల్ని నాకు దగ్గర చేర్చినటువంటి హరిప్రసాద్ గారికి, ఏకుల రాఘవరెడ్డి గారికి ప్రత్యేక అభిమానాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ పిఎస్టీలను కూడా ఈ సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా జీవితం నిజంగా చెప్పాలంటే హరిప్రసాద్ గారు ఇందా చెప్పినట్టు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. కష్ట నష్టాలు ఎవరైనా ఉన్నాయంటే వాటి కష్టాల వరకు చూశాను, సుఖాలు అనుభవిస్తున్నాను కూడా. కాబట్టి అటువంటి కష్టాలన్నీ తెలుసు కాబట్టి ఈరోజు నేను ఎటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాజశేఖర రెడ్డి గారి సీఎం ఉన్నప్పుడు అవకాశం రామనారాయణ గారి కార్పొరేషన్కి నిధులు సేకరించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించాను. దానికి గాను జిల్లా జడ్జీస్ అంతా కూడా నెల్లూరులో ఉండే జిల్లా జడ్జీలందరూ కూడా నన్ను ప్రత్యేకంగా పిలిపించి అభినందించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా నెల్లూరులో అనేక కట్టడాలు చూస్తున్నాం మనం. అక్రమ కట్టడాలు ఎక్కువైపోయినాయి. ఇంటి ముందే కార్లు పెట్టుకుంటున్నారు. పోయే వాహనాలకు వచ్చే వాళ్ళని చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫోర్జరీ తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా యొక్క నాయి బ్రాహ్మణ సొసైటీ కార్యవర్గం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాడి వివిధ ప్రాంతాల నుంచి నా కోసం ఇక్కడికి రావడం జరిగింది. మా నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ రంగారావు గారికి ఎప్పుడైతే స్టాండింగ్ కౌన్సిల్ రెండోసారి రావాలంటే మాకెంతో పండుగగా అనిపించింది. ఇంకా ఏంటంటే బజార్లో మేము చెప్పుకోవడం కానీ మా మిత్రుడిని సెకండ్ టైం స్టాండింగ్ కౌన్సిల్ ఇచ్చారని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నాం. అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు, ఆయన చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. ఎవరైనా పోయి కూడా
ఏ సహాయ సహకారాలు అడిగినా కూడా ఆయన లేదు పోదు అనకుండా ఆయన చేతనైన వరకు సహాయం చేస్తుంటాడు. ఇంకోటి ఏంటంటే ఈ నాయి బ్రాహ్మణ సంఘానికి కూడా ఎంప్లాయీస్ యూనియన్స్ కానీ అన్నిటి కూడా అధ్యక్షులుగా ఉండి అందరికీ సహాయం చేస్తుంటారు. మిగతా వాళ్ళు ఎవరు పోయినా కూడా మంచి సహకారం అందిస్తారు, మంచి స్నేహశీలి. ఇంకోటి ఏంటంటే మా ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆ గ్రూప్ అందరికీ కూడా నిలబడటానికి రకరకాల కారణాలు చాలా వచ్చినాయి. అధిగమించి రంగారావు గారు నిలబెట్టి ఈరోజు ఇంతమంది వచ్చారంటే ఆయన మీద అభిమానంతో వచ్చారు. మూడు అసోసియేషన్లు కలిపడానికి కానీ మిగతా ఆయన బయట ప్రముఖ వ్యక్తులు కానీ అందరూ వచ్చి ఆయన స్నేహశిల్పి ఇది మా అభిమానంతో మేము వచ్చామని చెప్పి రుజువు చేసుకున్న వ్యక్తి రావడం మాత్రం భయపడాలి. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు మంచి పనులు అలాగే ఉంటాయి. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉంది. నా పేరు స్నేహ సురేష్. ఈరోజు మన అసోసియేషన్ కార్యక్రమాలలో ఒక భాగమైనటువంటి వేలూరు రంగారావు గారు ఈ అసోసియేషన్ని వెనకుండి ఎంతగానో నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన బయట నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా రెండవసారి నియమితులయ్యారు. ఆయన్ని అభినందించాలి అని హరిప్రసాద్ గారు, ఏకూరంగా నాగోరెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. ఈ కార్యక్రమానికి వెనుక నుండి సపోర్ట్ చేసినటువంటి మిత్రులందరూ, అలాగే ఇక్కడ నెల్లూరులో ఇంతటి కాంపిటీషన్లో కూడా ఆయన్ని రెండోసారి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్లో తీసుకున్నారు అని అంటే ఆయన యొక్క వర్త్, ఆయన యొక్కతో ముందు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే మన వాకర్స్ మిత్రులందరికీ, ప్రజలకి అందరికీ ఆయన న్యాయం చేకూరుస్తారని చెప్పి నమ్ముతూ ఆయనకి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను.